హాయ్ అండి. ఈరోజు నా వీడియోలో మనం రంగోలి వేసుకున్న తర్వాత ఇలా సగం సగం పోయి మిగిలిపోతుంది కదండి, చూడడానికి చాలా బాగుండదు అసలు. సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. దానికి కూడా చాలా సింపుల్ టిప్ ఉంది. సో ఆ సింపుల్ టిప్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ చాక్తో ట్రై చేశాను. అస్సలు అంటే అస్సలు పోలేదు. చాలా టైం తీసుకుందనమాట. నాకు ఒక లోటస్ ఫ్లవర్ రిమూవ్ చేయడానికి 15 మినిట్స్ టైం పట్టింది. అందుకని చెప్పేసి నేనైతే చాక్తో అస్సలు ట్రై చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. తర్వాత నా ఫ్రెండ్ ఒక టిప్ సజెస్ట్ చేశారు. సో సరే ట్రై చేద్దాం, తను చెప్పింది కూడా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఆ టిప్ ఏంటంటే, ఫస్ట్ ఆ రంగోలీ పైన విమ్ లిక్విడ్ వేసాను. విమ్ లిక్విడ్ ఆర్ ఎనీ క్లీనింగ్ లిక్విడ్ ఉంటే ట్రై చేయొచ్చు. ఆ క్లీనింగ్ లిక్విడ్ వేసి కొంచెం వాటర్ చల్లి ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేసి స్క్రబ్ చేసేసాను. చూసారు కదా, ఇలా నేను స్క్రబ్ చేస్తున్నాను అనమాట. చాలాసేపటి నేను స్క్రబ్ చేస్తే కొంచెం పోయింది. ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే చాలా వరకు రిమూవ్ అయిపోద్దండి. సో నేనేంటంటే ఫస్ట్ టైం నాకు తెలీదు. నేను అలా 2 మినిట్స్ వాటర్ పోసి ఉంచకుండా డైరెక్ట్గా లిక్విడ్ వేసేసి వాటర్ వేసేసి క్లీన్ చేసేసాను అనమాట. బట్ దానికన్నా కూడా ఒక 2 మినిట్స్ పాటు ఆ పెయింట్ అంతా కొంచెం వాటర్లో నానినట్టుగా అలా ఉంచేసామంటే చాలా త్వరగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేనైతే అలా సెకండ్ టైం అయితే అలా చేశాను. అప్పుడే చాలా త్వరగా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ పెయింట్ కూడా అలాగే రిమూవ్ చేయబోతున్నాను అనమాట. కొంచెం లిక్విడ్ వేసేసి వాటర్ వేసేసాను. ఆ తర్వాత 2 మినిట్స్ ఉంచి స్క్రబ్ చేశాను. చాలా త్వరగా ఈజీగా రిమూవ్ అయిపోయింది అనమాట. అండ్ దీంతోపాటు పెయింట్తో పాటు మనకు ఒక చిన్న ఆయిల్ కూడా ఇస్తాడు కదండి, మనకి చేతులకు అంటుకున్న రిమూవ్ చేసుకోవడానికి. కిరోసిన్ ఆయిల్ కిరోసిన్ అంటారు, అది ఇస్తారు కదా. అది కూడా కొంచెం విమ్ లిక్విడ్తో పాటు అది కూడా వేస్తే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఏం లేదండి, లిక్విడ్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 మినిట్స్ ఆ ఫ్లవర్ అంతా స్క్రబ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత మీరు స్క్రబ్ చేయండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ నాకు ఇది తెలీదు, నేను చాలా కష్టపడి చేసేసాను. బట్ తర్వాత తెలిసాక నేను చాలా ఈజీగా రిమూవ్ చేసేసాను అనమాట దాన్ని. చూసారు కదండి, ఇలా స్క్రబ్ చేసి రిమూవ్ చేశాను. చూడండి, కావాలంటే క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను. మొత్తం రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చూసారు కదా, చాలా నీట్గా పోయిందండి. ఇలాగే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేశాను అనమాట నేను. చూసారు కదా, ఇంతకు ముందు ఫ్లోర్ ఇట్లా ఉంది, తర్వాత క్లీన్ చేశాక ఇలా ఉంది. చాలా బాగా పోయింది. మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.